ఇప్పుడిప్పుడే శాంతియుత వాతావరణం ఏర్పడుతున్న మణిపూర్లో మరోసారి హింస చెలరేగింది. చురుచాంద్పూర్ జిల్లాలో హామ్, జోమి గిరిజన తెగల మధ్య ఘర్షణలు చోటు చేసుకున్నాయి. ఇరు తెగలకు చెందిన గిరిజనులు రాళ్లు రువ్వుకున్నారు. పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చేందుకు కేంద్ర బలగాలు గాల్లోకి కాల్పులు జరిపాయి. పరిస్థితులను అదుపు చేసే దిశగా కర్ఫ్యూను విధించారు అధికారులు. మరోవైపు మణిపూర్ జాతి హింస కేసుల విచారణను అస్సాంలోనే గుహవటిలోనే నిర్వహించాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. సుమారు 27 కేసులను అస్సాంకు బదిలీ చేసింది. ఈశాన్య రాష్ట్రాల్లో రత్నాల భూమిగా స్విట్జర్లాండ్ ఆఫ్ ఇండియాగా పేరుగాంచిన మణిపూర్లో ఇప్పుడిప్పుడే శాంతియుత వాతావరణం ఏర్పడుతున్న నేపథ్యంలో మరోసారి ఘర్షణలు చోటు చేసుకోవడం ఆందోళన కలిగిస్తోంది. తాజాగా చూరాచాంద్పూర్ జిల్లాలో మరోసారి ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. హ్మోర్, జోమి గిరిజన తెగల మధ్య ఘర్షణలు చోటు చేసుకున్నాయి. హ్మోర్ తెగ నాయకుడు రిచర్డ్ నడుపుతున్న కారు ఒక ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టబోయిన నేపథ్యంలో చెలరేగిన వాదోపవాదాలు అతనిపై దాడికి దారితీస్తాయి. ఈ సందర్భంగా హ్మోర్ తెగ నేతపై దాడి జరిగింది. ఈ దాడికి వ్యతిరేకంగా నిర్వహించిన నిరసన హింసాత్మకంగా మారింది. నిరసనకారులు వీధుల్లో కర్రలతో తిరుగుతూ దుకాణాలు మోయించారు. ఇరు తెగలకు చెందిన గిరిజనులు రాళ్లు రువ్వుకున్నారు. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు కేంద్ర బలగాలు గాల్లోకి కాల్పులు జరిపాయి. శాంతి భద్రతలకు తీవ్ర విఘాతం కలిగే అవకాశం ఉందంటూ చూరాచాంద్పూర్ ఎస్పీ నుంచి నివేదిక అందటంతో కర్ఫ్యూ విధించినట్లు ఉన్నతాధికారులు వెల్లడించారు. మణిపూర్లో జాతుల మధ్య వైరం కొత్తదేం కాదు. రాష్ట్రంలోని ప్రధాన తెగలైన మెయితీ, కుకీ-జోల మధ్య పోరాటం నిరంతరం కొనసాగుతూనే ఉంది. ఈ ఘర్షణతో ఇరు వర్గాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. వేలాది మంది ప్రజలు నిర్వాసితులయ్యారు. వారి నివాసాలు ధ్వంసమయ్యాయి. వందలాది మంది మరణించారు. విదేశీ జోక్యం ఈ పోరాటాన్ని ప్రమాదకర మలుపు తిప్పింది. ఈ కారణంగానే మణిపూర్ నిరంతరం మీడియాలో నిలుస్తోంది. మణిపూర్లో 2023 మే 3వ తేదీ నుంచి ఇప్పటి వరకు 260 మంది బలికాగా 60,000 మంది ఇప్పటికీ రక్షణ శిబిరాల్లో తలదాచుకుంటున్నారు. రాష్ట్రం 2 తెగలుగా చీలిపోయింది. ఒకరి ప్రాంతాల్లోకి మరొకరు వెళ్లే పరిస్థితి లేదు. రాష్ట్రంలో కొన్ని నెలలుగా కొనసాగుతున్న అల్లర్ల నేపథ్యంలో బాధ్యత వహించి రాష్ట్ర ముఖ్యమంత్రి పదవికి బీరేన్ సింగ్ గత నెల తన పదవికి రాజీనామా చేశారు. కొత్త నాయకుడిని ఎన్నుకునేందుకు అవకాశమున్నా ముందుగా అక్కడి పరిస్థితులను చక్కదిద్దే దిశగా రాష్ట్రపతి పాలన విధించింది కేంద్ర ప్రభుత్వం. కానీ శాంతి ప్రక్రియకు అవరోధాలు కల్పిస్తూ కొన్ని వర్గాలు దుందుడుకుగా ప్రవర్తించడంతో తాజాగా మరోసారి అల్లర్లు చెలరేగాయి. ఈ పరిస్థితుల్లో ప్రజల మధ్య సామరస్యాన్ని పెంచేందుకు కలిసి రావాల్సిన విపక్షాలు బాధ్యత మరిచి విద్వేషపూరిత రాజకీయాలకే ప్రాధాన్యత ఇస్తున్నాయి. రాష్ట్రపతి పాలనలో ఉన్న మణిపూర్లో శాశ్వత శాంతిని పునరుద్ధరించేలా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఉన్నతాధికారులను ఆదేశించారు. మార్చి 8 నుంచి మణిపూర్లోని అన్ని రహదారులపై ప్రజలు స్వేచ్ఛగా రాకపోకలు సాగించేందుకు అనువైన వాతావరణాన్ని కల్పించాలని, జన సంచారంపై ఉన్న ఆంక్షలను ఎత్తివేయాలని సూచించారు. అయితే కొద్ది రోజుల క్రితం కుకీలు కాంగ్ పోక్పీ జిల్లాలో పెద్ద ఎత్తున నిరసనకు దిగారు. తమకు ప్రత్యేక పరిపాలన కల్పించే డిమాండ్ నెరవేరే వరకు స్వేచ్ఛగా తిరిగేందుకు అనుమతించొద్దంటూ ఘర్షణకు దిగారు. ఈ సందర్భంగా జరిగిన హింసాత్మక ఘటనల్లో ఒక వ్యక్తి మరణించగా 40 మందికి గాయాలయ్యాయి. ఈ ఘర్షణల తరువాత రాష్ట్రంలో దాదాపు 144 ఆయుధాలు, ఐఈడీలు, గ్రెనేడ్లు, మందుగుండె సామాగ్రిని భద్రతా బలగాలు సీజ్ చేశాయి. కాంగ్పోక్పీ, చురచంద్పూర్, టెంగ్నౌపాల్తో సహా 5 కొండ జిల్లాల్లో ఉద్రిక్తంగా ఉన్నప్పటికీ పరిస్థితి ప్రశాంతంగా ఉంది. హింసాత్మక ఘటనలు జరిగిన కొద్ది గంటల్లోనే మణిపూర్ పోలీసులు వేర్వేరు ప్రాంతాల నుంచి 17 మంది ఉగ్రవాదులను అరెస్టు చేశారు. వీరిలో 3 మహిళలు కూడా ఉన్నారు. వారి నుంచి కార్లు, ద్విచక్ర వాహనాలు, నగదును స్వాధీనం చేసుకున్నారు. మరోవైపు మణిపూర్ జాతి హింస కేసుల విచారణను అస్సాంలోని గువాహటిలోనే నిర్వహించాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. మణిపూర్లోని నేర న్యాయ పరిపాలనను దృష్టిలో ఉంచుకుని సుమారు 27 కేసులను అస్సాంకు బదిలీ చేసింది. ఇందులో 2 మహిళల లైంగిక వేధింపుల కేసుతో సహా వివిధ కేసులున్నాయి. కాగా ఈ కేసుల పరిష్కారానికి 1 లేదా అంతకంటే ఎక్కువ మంది న్యాయ అధికారులను నామినేట్ చేయాలని గువాహటి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఇక మణిపూర్లో నెలకొన్న పరిస్థితులు, సహాయ పునరావాసాల చర్యల పర్యవేక్షణకు నియమించిన జస్టిస్ గీతామిత్తల్ కమిటీ పదవీ కాలాన్ని జూలై 31 వరకు పొడిగిస్తూ సర్వోన్నత న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. మణిపూర్ హింస మరోసారి పార్లమెంట్లో ప్రస్తావనకు వచ్చింది. జాతుల మధ్య హింసాత్మక ఘర్షణలతో అట్టుడికిన మణిపూర్లో ప్రధాని మోడీ ఇంతవరకు పర్యటించకపోవడంపై రాజ్యసభలో విపక్ష సభ్యులు విమర్శలు గుప్పించారు. రాష్ట్రపతి పాలన ప్రజాస్వామ్యానికి ఆరోగ్యకరం కాదని అభిప్రాయపడ్డారు. మణిపూర్ మండిపోతోంది.
డబుల్ ఇంజిన్ సర్కార్ ఆ రాష్ట్ర ప్రజలకు ఇచ్చిందేంటని కాంగ్రెస్, టీఎంసీ సభ్యులు ప్రశ్నించారు. ప్రధాని మోడీ మణిపూర్ను సందర్శిస్తే అక్కడి ప్రజలకు తాము భారతీయులమేననే నమ్మకం కలుగుతుందని వారన్నారు. మణిపూర్ పరిస్థితులను కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. శాంతిని పునరుద్ధరించే విషయంలో అడ్డంకులు సృష్టించడానికి ప్రయత్నించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని తాజాగా దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలో మణిపూర్లో శాశ్వత శాంతిని పునరుద్ధరించడానికి అవసరమైన పూర్తి సహాయాన్ని అందించేందుకు కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని అమిత్ షా పేర్కొన్నారు.